అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆసక్తి పెంచుతున్న కలప వృక్షం మహాగని, దిగుబడి అంచనాలు, ఆదాయ వ్యయాలు, మార్కెటింగ్పై అవగాహన. వేసవి కాలంలో వడగాల్పుల నుంచి పంటలను సంరక్షించుకునే మార్గాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు ఇటు మానవాళికి అటు వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులను కలగజేస్తున్నాయి. రబీ, వేసవిలో సాగైన పంటలు ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయి. ఈ కాలంలో పెరిగే ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, సాగునీటి కొరత వంటివి పంటలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. సక్రమంగా నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం లేకపోలేదు. వేగంగా వీచే వడగాల్పులకు మొక్కలు వడలిపోయే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కొన్ని మెలకువలు పాటించడం ద్వారా వేసవి ఎండల నుండి పంటలను కాపాడుకోవచ్చు. వేసవి కాలంలో వడగాల్పుల నుంచి పంటలను సంరక్షించుకునే చర్యల గురించి తెలియజేస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్. సాధారణంగా ఈ యొక్క వేసవి కాలంలో రబీలో పండించేటటువంటి పంటల్లో తొలి దశలో చాలా వరకు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండడం, చలి ప్రభావం అనేది ఉంటుంది. తదుపరి దశల్లో వచ్చేసరికి పంటలు ఈ యొక్క నీటి ఎద్దడికి గురి కావడం కానీ, అదేవిధంగా వడగాల్పులకి గురి కావడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే 40 డిగ్రీల ఉష్ణోగ్రతకి మించి ఈ యొక్క పగటి కాలంలో ఉష్ణోగ్రతలు కానీ నమోదైనట్లయితే పంట చాలా వరకు ఎఫెక్ట్ అయ్యి ఈ యొక్క వడలిపోయినట్లు గమనిస్తాం. పంట నుంచి ఆకుల ద్వారా నీరు ట్రాన్స్పిరేషన్ ద్వారా బయటకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దీనికి పంటకి ఫ్రీక్వెంట్గా నీటి తడులు, పల్చటి నీటి తడులు మాత్రం ఇవ్వాలి. వీలైనంత వరకు ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం పూట కానీ నీటి తడులు అందించినట్లయితే మంచిది. అదేవిధంగా పంట పొలంలో ఉండేటువంటి పంట వ్యర్థాలతో కానీ లేదంటే అవశేషాలతో కానీ లేదంటే వేరేతర పదార్థాలతో దీంతో కానీ నేలని పల్చగా కప్పి ఉంచాలి. ఈ విధంగా కప్పి ఉంచినట్లయితే తేమవంతంగా నేల ఉండటం ద్వారా ఈ యొక్క మొక్కలు చాలా వరకు ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నీటి ఎద్దడి కానీ వడగాల్పులకి పంట గురైనప్పుడు నీటిని అధికంగా పెట్టకూడదు. ఈ విధంగా అధికంగా పెట్టినట్లు ఏమవుతుందంటే వడలు పోయినట్లు అయ్యి ఈ యొక్క నీరు ఎక్కువగా ఉండటం వలన గాలి కూడా పూర్తిగా తగలక వేర్లకి ఈ యొక్క మొక్కలలో వడలు తెగులు అనేది మనం గమనించడం జరుగుతుంది. అదేవిధంగా పంట వడదెబ్బకి గురైనప్పుడు ఎరువులు కూడా వేయకూడదు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ యొక్క మల్టీకే అనే మందుని, పొటాషియం నైట్రేట్ అనే మందుని 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఒకసారి పంటపై పిచికారి చేసుకున్నట్లయితే పంట ఆరోగ్యవంతంగా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కలప చెట్లలో టేకుతో సమాన విలువ కలిగిన వృక్షం మహాగని. మహాగని సాగు గురించి ప్రాథమిక వివరాలను నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా.
ఇది కలపవృక్షమే కాదు, కల్పవృక్షమని, చెట్టులోని ప్రతి భాగము ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. డబ్బు చెట్లకు కాస్తుందా అనుకునేంతగా డబ్బునిస్తాయని, సాగు చేస్తే 20 ఏళ్ల అనంతరం ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్ము చేతికొస్తుందన్న ప్రాథమిక సమాచారం రైతుల్లో ఉంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో, క్షేత్రస్థాయిలో సాగు చేస్తున్న వారు తక్కువగా ఉండటంతో దీనిపై కేవలం అంచనాలు మాత్రమే ఉన్నాయి. మొక్కల అందుబాటు, మార్కెటింగ్పై అనేక సందేహాలు నెలకొన్న ప్రస్తుత నేపథ్యంలో 3 సంవత్సరాలుగా మహాగని చెట్లపై క్షేత్రస్థాయిలో పరిశోధన సాగిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంజనాపురంకు చెందిన వన వ్యవసాయ నిపుణులు ఎస్కేఎం పాషా నుంచి మహాగని గురించిన మరింత సమాచారం ఈరోజు తెలుసుకుందాం. ఆ వృక్షం ఆ పేరులోనే ఉంది. తను ఎంతటి మహావృక్షమో తన యొక్క పేరే తెలియజేస్తుంది. తను ఎలా పెరుగుతుంది అని ఆ పేరే తెలియజేస్తుంది. ఆ సాగు చేసే రైతుకు ఎలాంటి కాసులు కురిపిస్తుందో ఆ పేరే చెబుతుంది. మిగతా వాటికంటే నేను వేరు అని ఆ పేరే చెబుతుంది. తను ఎంత ఎత్తుకు ఎదగలనని ఆ పేరే చెబుతుంది. ప్రపంచంలో తన యొక్క డిమాండ్, తన యొక్క మార్కెట్ ఏంటి, ఎలా ఉందని అదేదో కాదండి, మనందరికీ తెలిసిందే. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైనటువంటి ఆ కల్పరాజు, ఆ కల్పవృక్షమే మన మహాగని. ఈ మహాగని వృక్షం అనేది మన భారతదేశానికి చెందింది కాదు, ఇది మన పాశ్చాత్య దేశాలకు చెందినటువంటిది. అయితే మన భారతదేశానికి 1793లో మన బ్రిటిష్ వారు ముందు కలకత్తాలో దీన్ని బొటానికల్ గార్డెన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన రకాలు 2 మన భారతదేశంలో కూడా ఆ 2 ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో మొదటిది స్వీటీనియా మ్యాక్రోపిల్లా కింగ్, రెండవది స్వీటీనియా మహాగని. ఈ రెండిట్లో కూడా మళ్ళీ మీరు గుర్తుంచుకోవాల్సింది స్వీటీనియా మ్యాక్రోపిల్లా కింగ్ మాత్రమే. దీనిని మనం హోండూరస్ మహాగని అని కూడా అంటాము. దాంతోపాటుగా ఇంకొక పేరు, సాధారణమైనటువంటి పేరు కూడా పెద్ద ఆకు మహాగని. దీని యొక్క ఆకులు పెద్దగా ఉంటాయండి, అందుకే దీన్ని పెద్ద ఆకు మహాగని అంటారు. అంటే స్వీటీనియా మ్యాక్రోపిల్లా కింగ్ అన్న, ఆఫ్రికన్ మహాగని అన్న, పెద్ద ఆకు మహాగని అన్న ఒక్కటే. రెండో రకమైనటువంటి మహాగని మనకు స్వీటీనియా మహాగని. దీన్ని మనం ఇండియన్ మహాగని కూడా అంటాము. దీని యొక్క ఆకులు చిన్నగా ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళి మొక్కలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ మొక్క యొక్క ఆకులు పెద్దగా ఉన్నాయా, వెడల్పుగా ఉన్నాయా, లేవా, అవి మాత్రమే మీరు చూసుకోండి. మన భారతదేశంలో సుమారు ఇప్పుడు అటు వెస్ట్ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇటు పక్కన మనం చూస్తే కేరళ, తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ యొక్క మహాగని మొక్కల్ని సాగు చేస్తున్నారు. చాలామంది రైతులకు ఒక అపోహ ఉంది, ఈ మొక్కల్ని ఎక్కడ ఎలాంటి నేలలు అనుకూలం, ఎలాంటివి అనుకూలం కాదని. ఒకటే గుర్తుంచుకోండి రైతు సోదరులారా, ఈ మొక్కలు సాగు చేయడానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని నేలలు అనుకూలం. కాకపోతే నీరు నిల్వ ఉండకూడదు. అలాగే చిత్తడి నేలలు, కారు చౌడు అంటాం కదా, చౌడు నేలలు, ఇవి మాత్రం అనుకూలం కాదు. మనకు pH అనేది 6.5 కంటే తక్కువ, అంటే 5 వరకు ఉన్నా కూడా ఇవి తట్టుకుంటాయి. మీరంతా కూడా ఈ మొక్కల్ని నాటుకునేటప్పుడు కనీస దూరాన్ని పాటించండి. ఈరోజు చాలామంది చెప్తున్నారు ఎకరానికి 500 మొక్కలు, 600 మొక్కలని. మీరు దయచేసి అలాంటి పొరపాట్లు చేయకండి. మీరు కనీసంలో కనీసం 12x12 వేసుకుంటే ఎకరానికి 300, లేదు 12x14 వేసుకుంటే మీకు 260 మొక్కలు, 14x14 వేసుకుంటే 220 నుంచి 230 మొక్కలు ఇలా ఎకరానికి పడతాయి. మీరు వీటిని మాత్రమే అవలంబించండి. ఎక్కువ మొక్కలు వేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది మాత్రం అపోహ. కలప జాతికి సంబంధించిన వృక్షం నుంచి ఎక్కువ ఆదాయం తీసుకోవాలంటే మనకు ఎక్కువ కలపని మనం అక్కడ నుంచి దిగుబడిని తీసుకోవాలి. అంటే ఎక్కువ చుట్టుకొలత ఉండాలి, ఎక్కువ హైట్ కూడా ఈ మొక్క మనం ఎదిగేలాగా మనం దీన్ని పెంచాలి. అప్పుడు మాత్రమే మార్కెట్లో మనకు ఎక్కువ రేటు పలుకుతుంది. అంతే తప్ప ఎకరానికి 600 మొక్కలు వేసుకుంటే 600 మొక్కలు ఇంటూ అని లెక్కలు వేసుకోబాకండి. మీరు 250, 260 మొక్కలు వేసుకున్నా 600 మొక్కలు వేసుకుంటే ఎంత ఆదాయం వస్తుందో అంతకంటే ఎక్కువ ఆదాయం దీని నుంచి మనం పొందవచ్చు. ఈ ఆఫ్రికన్ మహాగనికి మనం ఎక్కువగా పెద్దగా ప్రూనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆటో ప్రూనింగ్ చేసుకునే మొక్క. అంటే తనకు తానుగానే ఈ సైడ్ అమ్మట వచ్చేటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటికి అవే వదిలేసుకుంటుంది. ఏవైనా అక్కడ కొద్దో గొప్ప ఎక్కడైనా అవ్వకపోతే వాటిని మనం మన పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం వీటిని తీసేయవచ్చు. వీటిలో అంతర పంటలు పండించుకోవచ్చు అని అడుగుతున్నారు. నిరభ్యంతరంగా అంతర పంటలు పండించుకోవచ్చు. కానీ అంతర పంటలు పండించుకోవాలంటే 12x12 కానీ లేదా 14x14 దూరంలో మీరు మొక్కలు నాటుకుంటే
ఈ మొక్కల నుంచి మీరు ఆదాయం తీసుకునే వరకు అంతర పంటలు పండించుకోవచ్చు. అంతర పంటలుగా కూరగాయలు, పప్పు ధాన్యాలు, ఈ రాగులు, తీగజాతివి, పసుపు, అల్లం ఇలాంటి మిర్చి, పత్తి ఇలా ఏవైనా కూడా మీరు పంటలు పండించుకోవచ్చు. మొక్కలు కొంచెం ఎదిగిన తర్వాత ఒక 4-5 ఏళ్ల తర్వాత మీరు ఇందులో నీడ కింద పెరిగేటువంటి పంటల్ని కూడా పండించుకోవచ్చు. భూమి లోపల పెరుగుతూ ఉంటాయి. ఒక 7-8 సంవత్సరాల తర్వాత మనం క్రీపర్ క్రాప్స్ అంటాం. అంటే మీకు తమలపాకులు కానీ, మిరియాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ చెట్లకు మీరు ఎక్కించుకోవచ్చు. ఎందుకు అంటే ఈ చెట్లు మీకు స్ట్రైట్గా వెళ్తాయండి. కాబట్టి అవి హ్యాపీగా క్రీపర్స్ని కూడా మీరు అంతర పంటగా వేసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఈ పొలంలోంచి మన ఆదాయం తీసుకోవచ్చు అంటే ఒక 100 నాటుకోళ్లను, అలాగే గొర్రెలు, మేకలను, ఇలాంటి బాతుల్ని, కుందేళ్ళని ఇలాంటి వాటిని కూడా మనం వదిలితే వాటికి పెద్ద ఖర్చు లేకుండానే రైతు కూడా వాటి నుంచి ఆదాయం తీసుకోవచ్చు. మహాగని కలపను దేనికి ఉపయోగిస్తారనేటువంటి సందర్భంలో చూసినట్లయితే చెట్టులో ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు అంటానికి ఏమీ లేదు. దీని యొక్క ఆకులతో సహా, వేర్లతో సహా ప్రతిదీ మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం కలప గురించి చూసుకున్నట్లయితే ఫర్నిచర్ తయారీలో కానీ, అలాగే గృహ సంబంధిత కిటికీలు, దర్వాజాల తయారీలో కానీ, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో మనం చూసినట్లయితే ఈరోజు మ్యాట్స్ కింద, టైల్స్ మ్యాట్స్ కింద వాడుతున్నారు. అలాగే వాల్ ప్యానెల్స్ కింద వాడుతున్నారు. తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో వీటన్నిటిలో కూడా ఈ యొక్క ఏదైతే స్టైలిష్ ఫర్నిచర్ కింద వాడుతున్నారు. దీనికి లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద పడవలు, ఓడలు, క్రూయిజ్ షిప్స్ అంటాం మనం, వాటికి కింద అడుగు భాగం బేస్ అంటాం. ఆ బేస్ని కూడా దీంతో తయారు చేస్తారు. ఎందుకు అంటే దీన్ని సాల్టీ గుణాన్ని తట్టుకుని ఇది ఉండగలదు. ఎందుకంటే మనం చూస్తాం ఏదైనా ఓడలు తయారు చేస్తే 20-30 సంవత్సరాల పాటు అవి సముద్రంలోనే తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగిన తర్వాత కూడా ఆ ఓడల్ని డిస్మాండిల్ చేసిన తర్వాత వాటి అడుగు భాగంలో ఉన్నటువంటి ఈ కలపను మనం అడతిల్లో అమ్ముతూ ఉంటారు. అమ్మిన వాటితో కూడా ఫర్నిచర్ చేస్తే ఏ మాత్రం కూడా ఆ షైనీనెస్ అనేది తగ్గదు, అదే షైనీ కొనసాగుతూ ఉంటుంది. దాని తర్వాత దీనికి ఇంకొక ఉపయోగం చూసుకున్నట్లయితే వీటికి వచ్చేటువంటి స్కై ఫ్రూట్స్ అంటాం. అంటే మనకు ప్రకృతిలో ప్రతి పండు భూమిని చూస్తూ ఉంటుంది. కేవలం ఒక మహాగని వృక్షానికి వచ్చేటువంటి ఆ ఫ్రూట్ మాత్రమే ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. అందుకే ఆకాశ పండు అని, స్కై ఫ్రూట్ అని అంటూ ఉంటాం. దీంట్లో దాదాపుగా 70కి పైగా దీంట్లో పోషక విలువలు ఉన్నట్టుగా మన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కాయలో మనం చూసుకున్నట్లయితే దాదాపు 70 నుంచి 75 గింజలు ఉంటాయి. సో మనం ఒక్కొక్క గింజని ఒక్కొక్క పోషక పదార్థంగా మనం చూసుకోవచ్చు. అంటే చూడటానికి ఎలా ఉంటాయంటే లోపల కాయ లోపల బాదం ఉంటాయి కదా, ఆ టైప్లో ఆకుల్లాగా ఉంటాయి. అందుకే వీటిని ఇంకొక పేరు కూడా అంటారనమాట, కడవ బాదం అని. వీటిని క్యాన్సర్ దాంట్లో కావచ్చు, అలాగే ఈ షుగర్ డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రమే ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం అండి. తర్వాత వీటి యొక్క ఆకుల్ని కాషాయాలు కానీ, లేదా దశపర్ణి కాషాయం కానీ, ఆకుల్ని బెరడుని కూడా తీసి మనం కాషాయాలు తయారు చేసి ఏ పంటకైనా మనం స్ప్రే చేయవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతి నర్సరీలో కూడా ఈ మధ్య ఈ మహాగని మొక్కల్ని అందుబాటులో పెట్టారు. మన భద్రాచలంలో ఉన్నటువంటి జీకేఎఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ వారి దగ్గర కూడా నాణ్యమైనటువంటి మొక్కలు అవైలబుల్గా వాళ్ళు కూడా పెట్టారు. మీరు ఎక్కడ తీసుకున్నా ఆ నర్సరీకి ప్రభుత్వ ఆమోదం ఉందా లేదా అని మాత్రం చూసుకోండి. ఒక 2 నుంచి 3 అడుగుల మొక్కని సెలెక్ట్ చేసుకుంటే ఆ మొక్కను మనం నాటినప్పుడు మొక్క భూమిలో తొందరగా కుదుటపడి తను తొందరగా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 నుంచి 3 అడుగుల మొక్క 25 నుంచి 30 రూపాయల్లో ఈ మొక్క మనకు అవైలబుల్గా ఈరోజు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మిత్రులారా, మీకు చెట్టు చుట్టుకొలత కనీసం 36 అంగుళాలు అంతకంటే ఎక్కువ ఉండాలి. 36 అంగుళాలు వచ్చింది అంటే మీకు ఒక మంచి ప్రైస్ దొరుకుతుంది. అక్కడ నుంచి మీకు అది అంటే 36 అంగుళాలు అంటే మనకు 3 అడుగులు, అది కాస్త 4 అడుగులు అయిందనుకోండి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. అది 5 అడుగులు అయిందనుకోండి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. మీరు ఎప్పుడైతే ఈ తక్కువ చుట్టుకొలతతో అమ్ముకుంటారో మీరు తక్కువ రేటుకి అమ్ముకోవాలి. ఆఖరికి మీరు ఈ అగ్గిపెట్టెల ఫ్యాక్టరీకి తప్ప మిగతా వాటికి పనికి రాకుండా చేసుకోకండి. అలాగే ఒక చెట్టు మనకు ఒక 15 నుంచి 20 సంవత్సరాలు మనం పెంచగలిగితే సరాసరిన ఇది 40-50 అడుగులు పైకి వెళ్తుంది. సరే 40-50 అడుగులు పైకి వెళ్తుంది కాబట్టి మనకి ఈ మార్కెట్ వాల్యూకి తగ్గట్టుగా, అలాగే ఎవరైతే ఫర్నిచర్ కంపెనీస్, టింబర్ కంపెనీస్ ఏంటంటే అంతా తీసుకోరు కాబట్టి మనం అందులో ఒక 30 అడుగుల వరకు నికరంగా వచ్చిందనుకుంటే, చుట్టుకొలత మనకు ఒక 4 అడుగులు వచ్చిందనుకుంటే
మనకు అప్రాక్సిమేట్లీ 4 ఇంటూ అది 10 వేసుకున్నా కూడా మనకు 40 CFT కింద అవుతుంది. ఈరోజు మనకు మీరు మార్కెట్ ధర చూసుకున్నట్లయితే CFT ధర చూసుకున్నట్లయితే 1000 రూపాయల నుంచి మొదలుపెట్టి 1000, 1200, 2000, 2500, 3000 దాకా ఉంది. ఈ చెట్టుని ఎంత ఎక్కువ కాలం ఉంచగలిగితే అంత మనకు రెడ్డిష్ కలర్ వస్తుంది. ఆ రెడ్డిష్ కలర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుంది. మీకు 30,000 రూపాయలు అంతకంటే ఎక్కువ అమౌంటే మీరు ఒక చెట్టు నుంచి పొందవచ్చు. ఇప్పుడు మీకు చెప్పినట్లుగా ఒక చెట్టు నుంచి మీరు ఒక 30,000 రూపాయల ఆదాయాన్ని మీరు వస్తుంది 15 నుంచి 20 సంవత్సరాలు అనుకుంటే 260 నుంచి నేను 300 చెట్లు మాత్రం వేసుకోమంటున్నాను. 300 కూడా వద్దు, 260 మనం లెక్కలు వేసుకుందాము. 260 ఇంటూ ఒక చెట్టు నుంచి 30,000 వేసుకున్నా కూడా మనకు దాదాపుగా 70-80 లక్షల రూపాయల ఆదాయం మనకు వస్తుంది. అదేమీ తక్కువ ఆదాయం కాదు మిత్రులారా. దాదాపుగా మాకు ఈ మహాగని ఒక ఎకరాన్ని డెవలప్ చేయడానికి మాకు ఒక 60-70 వేల రూపాయలు ఖర్చు అయింది. స్టార్టింగ్లో మొదటి ఒక 2-3 సంవత్సరాలు కొంచెం ఖర్చులు ఉంటాయి. మీకు 4వ సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే దీంట్లో పెద్దగా ఖర్చులు ఏముండవు. ఎందుకంటే సంవత్సరంలో ఒక 2 సార్లు దుక్కి దున్నించుకోవటాలు, అలాగే 2 సార్లు మీరు వీటికి సంబంధించినటువంటి ఎరువులు పాదులు చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మీకు ఆ ఖర్చులు కూడా ఏముండవు. ఈ మొక్కలకు మీరు ఒక 5-6 సంవత్సరాల తర్వాత మీరు ఎలాంటి ఎరువులు కానీ ఎలాంటి నీళ్లు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు 6 లేదా 7వ సంవత్సరం తర్వాత ఈ మొక్కల్ని అడవిలో ఉన్నటువంటి మొక్కల్ని ఎలాగైతే మనం పెంచుతామో అలాగే పెంచాలి తప్ప బాయిలర్ కోడ్ లాగా పెంచొద్దు. ఎందుకంటే మహాగని అనేది అడవి జాతి మొక్క. ఎప్పుడైతే మీరు 5-6 సంవత్సరం తర్వాత వీటిని అడవి జాతి మొక్కల్లాగా వదిలేస్తారో అప్పుడే మీకు దీంట్లో చావ అనేది తయారవటం మొదలవుతుంది. బట్ ఏదేమనుకున్నా కూడా మీకు అల్టిమేట్గా మీరు ఒక 1,00,000 రూపాయలు పెడితే మీకు 10 లక్షల రూపాయలు 10 నుంచి 15 లక్షల రూపాయల ఆదాయం అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది రైతులకు వీటిని కేవలం బండ్ ప్లాంటేషన్గానే వేసుకోవాలా, బౌండరీ ప్లాంటేషన్గా వేసుకోకూడదా అనేటువంటి అనుమానం కూడా ఉంది. మీ అందరికీ తెలియసేది ఒకటే, మనం పాతకాలంలో ఎలాగైతే పొలం గట్ల వెంబడి టేకు చెట్లు వేసుకునే వాళ్ళమో అలాగే ఈ మహాగని చెట్లను కూడా మీరు ఇవి యొక్క కంచె వెంబడి వేసుకోవచ్చు. అలా మీరు ఒక 7 అడుగులు 8 అడుగులు దూరంలో మీరు వేసుకున్నా కూడా మీరు కూడా 70-80 మొక్కల వరకు ఈ ఎకరం పొలంలో వేసుకోవచ్చు. అలాగే మధ్యలో మీరు ఏదైతే పంటలు పండిస్తున్నారో ఆ పంటలు పండించుకోవచ్చు. ఇందాక మీకు చెప్పినట్లుగానే ఒక్కొక్క చెట్టు నుంచి మీరు అలా వేసుకున్నా కూడా 25-30 వేల రూపాయలు ఆదాయాన్ని మీరు అడిషనల్గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కేవలం బండ్ ప్లాంటేషన్గా మాత్రమే కాకుండా బౌండరీ ప్లాంటేషన్గా కూడా నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. 15-20 సంవత్సరాల తర్వాత అమ్ముకోవాలంటే ఏంటి అంటే మనం ఖచ్చితంగా వీటిని అమ్ముకోవాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అమ్ముకోవాలి. ముందుగా మనం ఏంటంటే ఈ భూమి మనదా కాదా అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ MRO గారి ద్వారా అది సర్టిఫైడ్ అవ్వాలి. అలా అయిన తర్వాత ఆ కాపీని మనం DFO గారికి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు DFO అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో వాళ్ళ ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ వచ్చి చూసి ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూసి వాటికి సంబంధించిన నెంబరింగ్ ఇస్తూ వాటికి సంబంధించిన పంచనామా అవన్నీ కూడా చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ DFO గారికి ఇచ్చి అక్కడ నుంచి మనకు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ట్రాన్సిట్ పర్మిషన్ ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి లైసెన్స్డ్ బయ్యర్ వచ్చిన తర్వాత మీరు మరియు ఆ బయ్యర్ మధ్య అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత మాత్రమే చెట్లను నరకండి. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది కూడా నాకు ఫోన్లు చేశారు. బయ్యర్ వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు, వస్తామని చెప్పాడు సార్, మేము చెట్లు నరికేసి డ్రెస్సింగ్ చేసి రెడీగా పెట్టాం సార్, కానీ తను ఈరోజు ఫోన్ లేపట్లేదు సార్, ఈరోజు కూడా రాలే అని చెప్పి చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు అన్నీ అయిపోయి అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత కొంత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే మిగతా ఫెల్లింగ్ ప్రాసెస్ వాటికి వెళ్ళండి తప్ప ముందే కంగారు పడి ఈ యొక్క చెట్లను నరకబాకండి. ఈ చెట్లు ఎంతకాలం ఉన్నా కూడా మనకు వచ్చిన నష్టం అయితే లేదు. మనం ఏ రకంగా అయితే మన బ్యాంకులో పెట్టుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ అయితే ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా మన పొలంలో పెట్టుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ లాగానే ఇది ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకండి, ఇబ్బంది పడకండి, అనవసరంగా చెట్లు నరకబాకండి.
ములుగు జిల్లా ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు 4 ఎకరాల భూమిలో మహాగని వేసుకుని అందులో కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. నేను ఒక 4 acres మహాగని అనే ప్లాంటేషన్ పెట్టిన 2 years అవుతుంది. ఇప్పుడు అంతా సేంద్రియ పద్ధతిలో వీళ్ళు పెంచుతున్నాము. బైపాక్ అగ్రిమెంట్ మీద పెట్టడం జరిగింది. ఇక వాళ్ళు ఎకరానికి 1 కోటి అన్నారు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వాళ్ళు చెప్పారు 12 years మార్కెట్ రేట్ ఉంటే మాకు అంతకంటే ఎక్కువ వస్తుందని మేము ఆశిస్తున్నాము. దీంట్లో అంతర్ పంటగా సొరకాయ, బీరకాయ, కాకరకాయ, బీట్రూటు, క్యారెట్ ఇవన్నీ మాకు సాధ్యమైనంత వరకు అంతా సేంద్రియ పద్ధతులనే చేస్తున్నాము. ఈ కౌళ్ళకి ఇస్తే ఏం లాభం రావడం లేదు, వీళ్ళు సరిగా మనకు పే చేస్తలేదు. ఇంత భూమిండి ఎందుకు ఏదో లాంగ్ పంట పెట్టాలన్న ఆలోచనలో సర్చ్ చేస్తే మాకు దొరికింది. నాకు సాధ్యమైనంత వరకు 30 feet ఐడి తీయాలన్న ఆలోచనలో నేను సిద్ధం చేస్తున్నాను. మహాగని కొత్త పంట కావటంతో ఈ పంటను ఎవరు సాగు చేయాలనుకున్నా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అన్ని అంశాలను ముఖ్యంగా మొక్కల కొనుగోలు, మార్కెటింగ్, బైబ్యాక్ ఒప్పందాలపై పూర్తిగా ఆకలింపుకొచ్చాకే ముందుకెళ్లడం మంచిది. అన్నదాత కార్యక్రమంలో అందించిన వివరాలు కేవలం అవగాహన కోసమే అని గుర్తించాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. దూరంగా కనిపిస్తున్న రంగురంగుల చీరల పరదాలో ఉన్నవి లేత డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. వేసవి ఎండలను తట్టుకుంటే మొక్కలు కుదురుకొని చక్కగా ఎదుగుతాయని ఆలోచించిన ఖమ్మం జిల్లాకు చెందిన రైతు నల్లమల్ల వెంకటేశ్వరరావు ఈ ఏర్పాటు చేశారు. నగర శివారు బల్లేపల్లిలో తమ ఇంటి వద్ద ఉన్న అరెకరం పొలంలో ఫిబ్రవరి నెలలో మొక్కలను నాటుకున్నారు. మొక్కలకు ఎండ తగలకుండా తక్కువ ఖర్చుతో పాత చీరలను సేకరించి తూర్పు పడమరలుగా మొక్కలకు దగ్గరగా ఏర్పాటు చేశారు. చైనా సున్నం కొట్టినప్పటికీ ఎండ వేడి నుంచి చీరలు రక్షిస్తాయని ఏప్రిల్ మే నెలల్లో మొక్కలను ఎండ నుంచి కాపాడుకుంటే ఇక మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయంటూ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మేము ఇక్కడ బావిదవి చెరువు పక్కన బావి నుంచి నీళ్లు తీసుకొని రకరకాల కూరగాయలు ఖమ్మంలో వంగతోట కానీ, క్యాబేజీ కానీ, దొండ పందిరి కానీ ఫస్ట్ ఖమ్మం జిల్లాలోనే ఇంట్రడ్యూస్ చేసింది మేమే. ఈవెన్ వర్మీ కంపోస్ట్ కూడా ఆ రోజు మేమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ తర్వాత ఏమైందంటే ఇది అర్బనైజ్డ్ అయిపోయి ఇది టవర్ లైన్ కింద ఖాళీగా 6 ఎకరం పైగా మిగిలింది. దీంట్లో ఏదో ఒకటి వేయాలనే తలంపుతోని మేము ఆలోచిస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది బాగుంది. ఇది దాదాపు పర్మనెంట్గా 35 years ఇన్కమ్ వస్తాయి ఒకసారి వేస్తే. మేము 1 ఎకరానికి దాదాపు ఇప్పటికే 2 లక్షల పైగా పెట్టుబడి పెట్టాం. మార్కెట్లో ఈ ఫ్రూట్కి బాగా డిమాండ్ ఉంది. తెలంగాణలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు ఒక 7-8 గ్రామాల్లో రైతులు ఉత్సాహంగా 2-3 సంవత్సరాల నుంచి దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. దీన్ని మోడల్గా ఖమ్మం టౌన్లో పండించాలనే ఉద్దేశంతో గత ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మేము వేసాం. 2 నెలలు అవుతుంది. అయితే మేము వేసిన దగ్గర నుంచి ఇంతవరకు వర్షం లేదు. ఇది వర్షం లేకపోయినా తట్టుకుంటుంది, నీళ్ళు లేకపోయినా తట్టుకుంటుంది, ఎడారి మొక్క. కానీ డైరెక్ట్గా సూర్యకాంతి పడితే మాత్రం వాటిలో ఉన్నటువంటి నీరు బాయిల్ అయ్యి మొక్క చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే మొక్కని ఎండ నుండి వేడి నుండి కాపాడుకోవడం కోసం గ్రీన్ షేడ్కి ఇంకా పెట్టుబడి ఎక్కువైంది కాబట్టి మేము ఈ పాత చీరలు ఇది తూర్పు నుంచి పడమరకి మా లైన్స్ ఉన్నాయి. మధ్యాహ్నం 11 నుంచి ఈ చీరల వలన ఎండ చెట్లకి పడదు. దీనికంటే ముందు చైనాకు సంబంధించినటువంటి సున్నం కూడా గమ్తోని స్ప్రే చేయడం జరిగింది. అది కూడా ఎండని కొంచెం రిఫ్లెక్ట్ చేయడానికి ఉపయోగపడుద్ది. దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాడకుండా వర్మీ కంపోస్టు లేకపోతే పశువుల పేడ అట్లానే పశువుల వ్యర్థాలు ఇవన్నీ కూడా మేము దీనికి స్టార్ట్ చేయటం మొదలుపెట్టాం. అట్లా ఏదన్నా చిన్న చిన్న చీమలు లాంటివి లేకపోతే వస్తే పెద్ద చీడపీడలు అయితే ఉండవు. వాటికి కూడా నివారణ కోసం మేము పెస్టిసైడ్స్ వాడకుండా వేప నూనెని 1-2 సార్లు స్ప్రే చేసి కంట్రోల్ చేయడం కోసం మేము చేద్దామని అనుకుంటాం. ఇది మోడల్గా ఎందుకు చేస్తున్నామంటే చాలామంది రైతులకి పెట్టుబడి చాలా ఎక్కువ అవుద్ది, ఇది పండుద్దో పండదో గ్యారంటీ లేదని చెప్పి అందరూ ఎక్కువ వేస్తే దీని రేటు డిమాండ్ తగ్గిపోద్దనే ఇదిలో కూడా ఉన్నారు. అందుకని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది రైతులు వేస్తే మార్కెట్లో ఎక్కువ ఫ్రూట్ వస్తే వినియోగదారులు కూడా తక్కువ ధరకి ఫ్రూట్ దొరుకుద్ది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడినటువంటి ఫ్రూటు. పోషక విలువలు మెండుగా కలిగిన డ్రాగన్ మొక్కను ఒకసారి నాటితే దీర్ఘకాలం ఫలసాయం తీసుకునే అవకాశం ఉంటుందని సాగులో ఇప్పటికే పలు రకాల పంటలపై అవగాహన ఉండడంతో నూతన పంట సాగు దిశగా డ్రాగన్ పంటను ఎన్నుకున్నట్లు రైతు తన అభిప్రాయం చెబుతున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.